నన్ను మీరందరూ చేరి గొప్పగా గ్యాస్ కొట్టాలంటున్నారే, ఈ దేశం బాగుపడుతుందటయ్యా. నేను ఎందుకు గ్యాస్ కొట్టాలి? నా పరంపర రాజ పరంపర. ఇలా చూడు, ఇండియాను కనిపెట్టింది వాస్కోడి గామా, విజయవాడ కనిపెట్టింది మా అమ్మకి మా అమ్మ. అలాగా? అవును. అసలు ముందు ఈ విజయవాడకు వచ్చినప్పుడు ఈ గవర్నర్పేటలో ఒక్కిల్లే ఉండేదట, అందులోనే ఆయన ఉండేవాట. కంపెనీ కోసం నలుగురిని రండయ్య అని పిలిచేట, అలాగే సిటీ డెవలప్ అయింది. ఎందుకు గ్యాస్ కొట్టాలి? రే కుమార్, అక్కడ చూడరా, కొత్తగా వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఏమిటో గొప్పగా గ్యాస్ కొట్టేస్తున్నాడు గ్యాస్ నారాయణ స్వామి. నారాయణ నమస్కారం. నమస్కారం. రామా, బాగున్నా? బాగానే ఉన్నాను. మన రాజశేఖర్ లేడు, నించుంటున్నాడు. ఏమా కూర్చోమను? అది కాదయ్యా, మన కాలేజ్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నించుంటున్నాడు. చూసారా, ఇప్పుడేగా మన దేశ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాను. ఇది కాలేజీ ప్రెసిడెంట్. నువ్వు ఎలాగైనా సరే హెల్ప్ చేసి అతని ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గెలిపించాలి. నేనా? అవును. నేనా? అవును. అయ్యయ్యా, ఏంటయ్యా పచ్చగన పరిచలాగా? నేను సహాయం చేయడానికి ఏం లేదు. ఇప్పుడే ఎక్స్పో 88 కోసం నేను జపాన్ వెళ్ళబోతున్నానే. ఎందుకు? అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం. ఏంటి? అక్కడ జైంట్ వీల్ ఒకటి ఉంది. అవును. దాని అడుగున ఒక నట్టు ఊడిపోయింది. దానికోసం నన్ను రమ్మంటున్నారు. చాలా తప్పు. ఇది నట్టు ఊడిపోవడం. అది కాదయ్యా, నువ్వే వెళ్ళాలి. మాట్లాడకూడదు, నువ్వే హెల్ప్ చేయాలి. నన్ను హెల్ప్ చేయమని అందరూ అడుగుతున్నారు, కానీ నాకు హెల్ప్ చేయడానికి అంతే కదా. నీ ఖర్చుకి ఎంత కావాలా? రాజశేఖర్ ఖర్చు పెట్టమంటానే. మన రాజశేఖర్ జయించినట్టే. సోదరులారా, సోదరీమణులారా, అందరికీ నమస్కారం. నేను ఈ రోజు ఆఫ్రికాలో స్టూడెంట్ కాన్ఫరెన్స్ లో ఉండవలసిన వాడిని. అది వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాను? మన రాజా గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు తెలుగుదేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. అది అరిగిట్టేందుకో మార్గం చెప్తాను వినండి. ఈ రోజు ఏ విద్యార్థి పరీక్ష రాసినా కూడా అతను సమాధానం రాస్తున్నాడో లేదో అనవసరం. అతను పరీక్ష పాస్ అవ్వాలి, డిగ్రీ ఇచ్చి తీరాలన్నదే మన లక్ష్యం. మిమ్మల్ని అందరినీ సోమరిపోతులు చేయడానికా? కాదు. మీరు అసలే సోమరిపోతులని వాళ్ళందరికీ ముందే తెలుసు. నన్ను మీరు ఎన్నుకుంటే తాడులాగి కొండను పడగొడతాను, సముద్రం మీద నడిచి చూపిస్తాను అని గాలి కబుర్లు నేను చెప్పను. నా వల్ల చేతనైంది నేను చేస్తాను. మీ మంచి ఆశయాలన్నీ నిర్వాహకులతో చెప్పి మీ భవిష్యత్తు బాగుపడేలా పాటుపడతాను. ఉద్యోగాలు పెడితే ఏమడుగుతున్నారు? ఎంఏ చదివేవా, బిఏ చదివేవా అని అడుగుతున్నారు. ఎంఏకి ఒక పోస్టు, బిఏకి ఒక పోస్టు. పోస్ట్ అంటే ఏమిటి? స్తంభం. మిమ్మల్ని అందరినీ స్తంభాలనుకుంటున్నారు. తెలివిని గౌరవించరు, ఆ పేపర్ ని గౌరవిస్తారు. సో మాట్లాడకుండా పేపర్ కి పట్టం కట్టేద్దాం. అప్పుడు నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. ఆ సమస్యని అన్నగారు తీర్చగలిగారంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. ఆలోచించండి. నోబెల్ ప్రైజ్ తీసుకోబోయే రాజశేఖర్ మీకు కావాలా, లేక చీర సింగారించి ఎవరి చేతనో తాళి కట్టించుకుని వంట చేయబోయే రాణి కావాలా? రాజశేఖర, రాణి. ఓట్ ఫర్ రాణి, ఓట్ ఫర్ రాణి. నమస్కారం, నమస్కారం. మా ప్రాణాలు తీసి ఆడపిల్లలారా, సోదరీమణులారా, అందరికీ నమస్కారం. ఈ అన్యాయాన్ని చూడండి. స్త్రీ జాతి కోసం పోరాడతాను అని చెప్పి ఈ అమ్మాయిలాగా డ్రెస్ చేసుకుందా చూడండి. పైన ఒక దోమతెర, కింద ఒక బఫూన్ ప్యాంటు. అంటే ఇది ఒక వన్నెల విసిరకర్ర. దీనిగా ఓటు వైపోతున్నారు. ఆడవాళ్ళు ముందుకు రావాలి, నేను కాదండం లేదు. ఎంతో మంది ఆడపిల్లల్ని నేనే ముందుకు తీసుకొచ్చాం, కానీ స్వతహాగా కష్టపడి వచ్చారా? ఎందుకు పక్కన మగతోడు పెట్టుకుంది అంటే మగవాళ్ళకే పవర్ ఎక్కువ. అందుకని చెప్తున్నాను సోదరీమణులారా, నీ ఓటు రాజశేఖర్కి. ఓట్ ఫర్ రాజశేఖర్. చైతే ఓట్ ఫర్ రాజశేఖర్. మీరు చెయ్యొద్దు. ఓట్ ఫర్ రాజశేఖర్. కానీ నా ఓటు నీకే వేస్తారు. మీరు చైతే వదిలేమ్మా. ఓట్ ఫర్ రాజశేఖర్. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ ఓట్ ఫర్ రాణి. ప్లీజ్ సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ ఓట్ ఫర్ రాణి. దయచేసి మర్చిపోకండి. నేను చెప్పేది వినండి. రాజశేఖర్కి ఓటు వేయండి. అది దేశానికి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. అతను మాత్రం ప్రెసిడెంట్ గా వచ్చేస్తే మిమ్మల్ని అందరినీ మంత్రులు చేసేస్తాడు. నీకో శాఖ, నీకో శాఖ, నీకో శాఖ, నీకో శాఖ, అందరికీ తలో శాఖ. ఓట్ ఫర్ రాణి, ఓట్ ఫర్ 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 ఓట్ ఫర్. మేడం, నిన్ను చూసి నేను చాలా జాలి పడుతున్నాను. పాప, నువ్వు ఆడపిల్లది. ఇలాగైనా నువ్వు ఎలక్షన్ లో ఓడిపోతావు. ఓడిపోయి ఇంటికి వెళ్ళి అయ్యో అని ఏడుస్తావు. ఆడపిల్ల ఏడవడం చూస్తుంటే మేము ఊరుకోలేము. పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాం. మీరంతా ఆడపిల్లలా? నేను ఆడపిల్లలు అన్నాను, అందుకే అంటున్నాను. నువ్వు మాట్లాడుకున్నా విరమించుకో. మేడం, మీరు పోటీ చేయకుండా విరమించుకునేట్టయితే ఎంత డబ్బు ఇవ్వడానికైనా సరే మా గురువు రెడీ. గురువు తీసి పారేయండి. ఊరంతా కొల్లగొట్టి సంపాదించిన నీ డబ్బు నాకు అక్కర్లేదు. నువ్వెవరో, ఆ డబ్బు ఎలా సంపాదించావో నాకు తెలుసు. నీ గర్వం అణచాలనే నేను ఎలక్షన్ లో నుంచున్నాను. ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తాను. అది నీ వల్ల కాదు. గెలిచి తీరుతాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఏమిటి పందెం? నేను గెలిచి నువ్వు ఓడితే గుడ్డలు లేకుండా కాలేజ్ కాంప్లెక్స్ అంతా తిరిగి రావాలి. సరే, నేను ఒప్పుకుంటాను. కానీ ఒకవేళ నేను గెలిచి నువ్వు ఓడిపోతే? నా చరిత్రలో లేదు. ఒకవేళ అలా జరిగిందే అనుకో. అలా జరిగితే నువ్వేం చెప్తావో నేను అలా చేస్తాను. ఓకే, ఏమిటో చెప్పు. ఇప్పుడు కాదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాను. అమ్మా తల్లి, నీకు 10 ప్యాకెట్లు సిగరెట్లు కొనిస్తాను. నీకు చుట్టలే కొనిస్తాను. వీడికి గుడ్ల కొట్టు ఒకటి ఉంది. అందరికీ ప్రేమ చీరలే కొనిస్తాడు. చేత్తో గజం పత్త పట్టుకోకుండా కొలవకుండా ఇచ్చేస్తాడు. ఆశ్చర్యపోతారు. గాజులు కొట్టి ఇంకోటి నేను తీసుకున్నా కాదండు. అమ్మ తల్లి, నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు. కొంచెం ప్లీజ్ ఓటేయమ్మా. ఏంట్రా మా దగ్గర గురించి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? సోదరులారా, నేను చెప్పేది వినండి. వీళ్ళకి ఓటేయకండి. 10 ప్యాకెట్లు సిగరెట్లు. లంచం ఇస్తాను ఓటు అడుగుతున్నాడు. దేశద్రోహి వీడు. రై, లోపల తోసేస్తారు. 7 సంవత్సరాలు, 7 years ఇంప్రెసన్మెంట్. రై, మర్చిపోకండి. ఓట్ ఫర్ రాణి, ఓట్ ఫర్ రాణి.
దుర్మార్గుడా నన్నే దేశద్రోహి అంటావుట్రా అయ్యో నా పరంపర గురించి తెలియకుండా మాట్లాడుతున్నాడే మా తాత ఎవరు తెలుసా మా అవ్వకి మొగుడు సడన్ గా పోయాడు అయ్యో రిజల్ట్ ఇప్పుడే చెప్పేస్తున్నారే సోదరులారా ఇందు మూలంగా తెలియజేసేది ఏమిటంటే ఎలక్షన్లు జయప్రదంగా ముగించాం లోపల ఓటు లెక్క పెడుతున్నారు ఇప్పుడు కొంచెం సేపట్లో రాజశేఖర్ గెలిచాడు అనే వార్త వస్తుంది అతను గెలవగానే కళ్ళు పెద్దవి చేసుకుని సిద్ధంగా ఉండండి ఎందుకంటే రాణి నగ్నంగా కాలికి అంత రౌండ్లు కొట్టబోతుంది రాణి గెలిచిందే గ్యాస్ మాస్టర్ ఇప్పుడేమంటావు ఇప్పుడేంటమ్మా ఎప్పుడు అదే చెప్తాను ఏమా ఎలక్షన్ లో డబ్బులు చూపిస్తాను సిగరెట్ కొనిస్తాను అంటేను ఓటిస్తారా అదంతా ఓసి ఓటు ధన మదం అలా ఎవ్వరూ గెలవలేరు న్యాయంగా వాళ్ళ కోరికలన్నీ చెప్పుకోవాలి స్టూడెంట్స్ ని ఆకర్షించాలి అందువల్లే ఆడవాళ్ళు గెలిచారు రాణి వర్తిల్లాలి ఏమే చేస్తావు నేను ఎప్పుడే చెప్పాను బుద్ధిగా చదువుకుని ముందుకు రాని నీకెందుకు ఎలక్షన్ నేను గడవే ఏమా వాడు ఓడిపోతే ఏదో కండిషన్ పెడతాన్నారే ఇప్పుడు ఏదో చెప్పు మిస్టర్ రాజశేఖర్ మిస్టర్ వచ్చి తూ పోగిన రాజకీయాలను పిరు నువ్వు నన్ను నగ్నంగా తిరగమన్నావు నేను నిన్ను చీర కట్టుకోమంటున్నాను ఇది కట్టుకొని ఈ కాలేజ్ క్యాంపస్ అంతా ఓసారి తిరిగిరా